మీ పిల్లల్ని మీరు బాగా చూసుకుంటున్నారా అని అడిగితే ఎందుకు చూసుకోం? స్మార్ట్ ఫోన్లు, స్పోర్ట్స్ బైకులు, బ్రాండెడ్ దుస్తులు అన్నీ కొనిస్తాం అని 199 మంది తల్లిదండ్రుల దగ్గర నుంచి సమాధానం వస్తుంది. మీరిచ్చిన డబ్బులతో మీ పిల్లాడు ఏం చేస్తున్నాడో ఎప్పుడైనా అడిగారా? స్మార్ట్ ఫోన్లో ఏం చూస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా ఆరా తీశారా? బైక్లపై ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా అని అడిగితే ఏంటి ఒక్కగానొక్క కొడుకుపై నిఘా పెట్టమంటారా అని ఎదురు ప్రశ్నిస్తారు. పైగా నా జీవితమంతా పేదరికంలోనే గడిచింది, కట్టుకోవడానికి సరైన బట్టలు తిండి లేదు, ఏ చిన్న తప్పు చేసినా నాన్న చావగొట్టేవాడు, నా పిల్లలను ఇలా పెంచకూడదని అప్పుడే అనుకున్నా అని చాలామంది తల్లిదండ్రులు చెప్తారు. అడాల్సెన్స్లో జామీ మిల్లర్ తండ్రి ఎడ్డి మిల్లర్ కూడా ఇలాగే చెప్తాడు. ఎప్పుడు ఇంట్లోనే ఉన్న కొడుకు ఏం చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో తెలుసుకోలేకపోయాడు. ఫలితం 13 ఏళ్ల తన కొడుకు జామీ హత్య నేరం కింద అరెస్ట్ అయితే వేదనతో కుమిలిపోతాడు. అప్పటి వరకు కొడుకుపై ఉన్న ప్రేమ బాధగా మారి దుఃఖిస్తుంటే మనకు కన్నీళ్లాగవు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మినీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సామాన్య తల్లిదండ్రుల నుంచి దేశాధినేతల వరకు ఈ సిరీస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నా 2 పిల్లలతో కలిసి అడాల్సెన్స్ చూసా. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులు, యువకులు, బాలులపై ప్రభావం చూపుతున్న ప్రమాదకర ఆన్లైన్ కంటెంట్స్ పై చర్చించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. అంతలా ఈ సిరీస్లో ఏముంది? నెట్ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్స్ లో కొనసాగుతున్న ఈ సిరీస్ కథేంటి? కేటీ అనే బాలిక స్కూల్ పరిసరాల్లో దారుణ హత్యకు గురవుతుంది. శరీరంపై 7 కత్తిపోట్ల గాయాలుంటాయి. ఈ హత్య నేరం కింద 13 ఏళ్ల జామీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని విచారించడం మొదలు పెడతారు. మరి జామీ నిజంగా హత్య చేశాడా? అందుకు ఏదైనా బలమైన కారణముందా? హత్య నేరం నిరూపణ అయిందా అన్నది ఇతివృత్తం. ఏమిటి అడాల్సెన్స్? 13 నుంచి 19 ఏళ్ల వయసును టీనేజ్ లేదా అడాల్సెన్స్ అంటారు. ప్రతి మనిషి జీవితంలో ఇది చాలా కీలక దశ. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా టీనేజ్ పిల్లల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటాయి. వీటన్నింటినీ అర్థం చేసుకోలేక, వచ్చే సందేహాలను ఎవరిని అడగలేక వారు తీవ్రంగా సతమతమవుతూ ఉంటారు. ఈ మార్పుల గురించే చెప్పేవారు, మార్గనిర్దేశం చేసేవారు ఉంటారు. తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు ఈ విషయాలను గురించి మాట్లాడరు. గతంలో ఈ విషయాలను తెలుసుకోవాల్సి ఉన్నా జీవితమే పాఠం నేర్పేది. నేటి తరానికి అంత ఓపిక లేదు. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు, పోర్న్ అంతా ఆన్లైన్. మన పిల్లలు ఇంట్లోనే ఉంటారు, బయటకు వెళ్ళరు, కానీ ప్రపంచం మొత్తాన్ని చూస్తారు. చూడాల్సినవి, చూడకూడనివి కూడా. అచ్చం జామిలాగానే. కౌమర దశలో వచ్చే మార్పులను జామి వేగంగా స్పందిస్తాడు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేస్తాడు. అదిగో అక్కడే దారి తప్పడం మొదలవుతుంది. నియంత్రణ లేని విషయాలను జామిని తనపై తానే నియంత్రణ కోల్పోయేలా చేస్తాయి. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకొని వయసు, తాను అందంగా ఉండనేమోనన్న ఆత్మాన్యూనత, అసలు ఏ అమ్మాయి అయినా తనని ప్రేమిస్తుందా అంటూ చుట్టుముట్టే ఆలోచనలు, పక్కనున్న స్నేహితుల హేళనలు, నిత్యం పనిలో బిజీగా ఉండిపోయే తల్లిదండ్రుల ప్రేమ, సానుభూతి దొరకపోవడం ఇలా జామిని ఎలా మార్చాయన్నది దర్శకుడు భావోద్వేగ పరితంగా చూపాడు. ఈ నలుగురు చూడాల్సిన సిరీస్. 1. తల్లిదండ్రులు. పిల్లల్ని అడిగింది ఇచ్చి బాగా చూసుకుంటున్నామని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ నిజంగా వాళ్లకు కావాల్సిందేంటి? ఇస్తున్నదేంటి? 2. పిల్లలు. ప్రతి మనిషి జీవితంలో కౌమరం గులాబీ లాంటిది. కానీ చుట్టూ ముళ్లను చూడకపోతే తర్వాత జామిలా బాధపడాల్సి వస్తుంది. ప్రేమ, ఆకర్షణ ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. చిన్న చిన్న విషయాలకే మితిమీరిన కోపం, అసహనం, ఎదిరించడం, ప్రశ్నించడం, తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు తామే తీసుకోగలమనే విషయాన్ని ప్రకటించుకునే క్రమంలో తల్లిదండ్రులను వ్యతిరేకించడం సరైన పద్ధతి కాదని అర్థం చేసుకోవాలి. ముందు చాలా పెద్ద జీవితం ఉందన్న విషయాన్ని గ్రహించాలి. 3. ఉపాధ్యాయులు. తల్లి, తండ్రి తర్వాత మనకు మార్గనిర్దేశం చేసేది గురువే. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలను చెప్పే బాధ్యత ఉపాధ్యాయులదే. వేళకు పాఠశాలకు రాని టీచర్లు, ప్రశ్నలు అడిగితే కోప్పడే ఉపాధ్యాయులు, ఇలా చాలా అంశాలను ఇందులో చర్చించారు. నేటి సమాజంలో ఎంతమంది తల్లిదండ్రులకు, టీచర్లకు టీనేజర్ల సమస్యల గురించి అవగాహన ఉంది? అందుకే వారి సమస్యలు, పరిష్కారాలపై ప్రతి స్కూల్, కాలేజీలో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించాలి. అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 మొత్తం దీని గురించే చర్చించారు. 4. రాజకీయ నాయకులు. యువ రక్తంతోనే దేశాభివృద్ధి సాధ్యం. ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ వారిపై విశేషమైన ప్రభావం చూపిస్తుంది.
విలువైన సమయాన్ని సోషల్ మీడియా హరిస్తోంది. ఆన్లైన్ ఫోరంలు, డేటింగ్ యాప్లు, బెట్టింగ్ యాప్లు పోర్న్ యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేలా, నియంత్రణ ఉండేలా చట్టాలను తీసుకురావాలి. ఇక ఫైనల్గా సింగిల్ టేక్ మేకింగ్. ఈ సిరీస్ క్రియేటర్స్ జేక్ థ్రోర్న్, స్టీఫెన్ గ్రహాం చాలా విషయాలను లోతుగా చూపించారు. నేటి ఆధునిక సమాజంలో బాలబాలికలపై ప్రభావం చూపేవి ఏంటి? ప్రవర్తన మార్పునకు కుటుంబం, పాఠశాల, సోషల్ మీడియా, చుట్టూ ఉండే స్నేహితులు ఎవరు కారణం అనే అంశాలను కళ్లకు కట్టారు. సోషల్ మీడియాలో కనిపించే ఎమోజీస్ వెనుక ఉన్న అర్థమేంటి? వాటిని నేటి యువత ఎలా ఉపయోగిస్తుంది? వంటి విషయాలను చర్చించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే సిరీస్ మేకింగ్ ఒక హైలైట్. కట్ లేకుండా ప్రతి ఎపిసోడ్ నడుస్తుంది. ఒక్కో ఎపిసోడ్ దాదాపు గంట నిడివితో సాగుతుంది. ఇక సింగిల్ షాట్ టేకింగ్కు అనుగుణంగా నటీనటుల ప్రదర్శనకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది. ఎక్కడా అశ్లీలత లేకుండా కుటుంబ సమేతంగా చూసే విధంగా తీర్చిదిద్దడం మరో విశేషం.